హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. ఆఖరి వీడ్కోలు చివరి భాగం. స్వప్న ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలయ్యింది. వస్తూ అనుకుంది మాధవ్ ఎన్ని మాటలన్నా తను మెదలకుండా ఊరుకోవాలని. కానీ మూసిన తలుపుకు తాళం వేలాడుతూ స్వప్నని వెక్కిరిస్తున్నట్లుగా కనిపించింది. మాధవ్ని ఎదిరించి ఈరోజు స్వరూప్ని చూడడానికి వెళ్ళిన ఫలితం మాత్రం బాగుండదని ఊహిస్తూ వచ్చిన స్వప్న నాన్పడిపోయినట్టుగా కాసేపు అక్కడే నిలబడింది. అతడు తనకు గుణపాఠం చెప్పడానికే ఇంటికి తాళం పెట్టుకొని పోయాడు. ఇప్పుడే వస్తాడన్న ఆశ లేదు. ఇలా రోడ్డు మీద ఎంతసేపని నిల్చోవడం, ఆ వీధి మలుపు దగ్గర స్వప్నకి కావలసిన వాళ్ళ ఇల్లు ఉండడం, ఈ రాత్రి ఈ ఆపద నుండి తప్పించుకోవడానికి సరైన ఆశ్రయం అనుకుని అటు నడిచింది. పిన్ని వరసైన ఆ ఇంటావిడ, ఏమే ఇంత రాత్రి వచ్చావు అంది. ఒక ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయితే చూడడానికి హాస్పిటల్కు వెళ్ళాను పిన్ని. వచ్చేసరికి రాత్రి అయింది. ఆయన నా కోసం బయలుదేరారో ఏమో. ఇంటికి తాళం ఉంది. రాత్రిపూట ఎంతసేపని రోడ్డు మీద నిల్చోవడమని ఇటు వచ్చాను అంది. 1 గంట అక్కడే కూర్చొని వాళ్ళ అబ్బాయిని పంపించింది. మాధవ్ వచ్చాడో ఏమో చూసి రమ్మని. వెళ్ళొచ్చి తలుపు మూసే ఉందని చెప్పాడు. అయ్యో, మీ ఆయన నీ కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆవిడ ఆత్రం వ్యక్తం చేసింది. ఏం చేస్తావు, ఈ రాత్రి ఇక్కడే పడుకో అంది. స్వప్నకి గుండెల మీద బరువు తీసేసినట్టుగా అయ్యింది. ఆవిడకు అసలు సంగతి తెలిసిపోకుండా ఈ రాత్రి తలదాచుకోవడానికి చోటు దొరికింది కదా అని. కానీ ఉదయం కూడా మాధవ్ రాకపోయేసరికి స్వప్నకి పెద్ద చిక్కు సమస్యలో చిక్కుపడినట్టుగా అయ్యింది. ఈయన ఇలా నన్ను రోడ్డు మీద నిలబెట్టి అల్లరి పెడదామనుకున్నారా? పిన్నిగారింట్లోనే ఆ పూట గడిచిపోయింది స్వప్నకు. సాయంత్రం పిల్లవాడిని పంపితే మాధవ్ వచ్చాడని తెలిసింది. స్వప్న బయలుదేరింది. ఆమె గుండెలు అదురుతున్నాయి. స్వరూప్ని చూడకుండా ఉండలేనని ధిక్కరించి వెళ్ళింది. దానికి ఆయన ప్రతీకారం ఏ రూపంలో ఉంటుందో. ఆత్మగౌరవం దక్కని సంసారం తనకక్కర్లేదని ఆవేశంతో అనేసి వెళ్ళింది. కానీ నిజంగా అదే జరిగితే భర్త వదిలేసిన స్త్రీగా నిలబడాలా తను? దీనికోసమైనా తను స్వరూప్కి పరాయయింది. ముందు గదిలో ఈజీ చైర్లో సిగరెట్ కాలుస్తున్నాడు మాధవ్. జోళ్ళు గోడవారాన విడిచి అతడి కేసి చూసి చూడనట్లుగా లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. స్వప్నని మెడపట్టి గంటాలని లోనుండి లేస్తున్న ఉగ్ర నరసింహుడిని పగ్గాలు పట్టి ఆపుతున్నాడు మాధవ్. స్వప్న ధిక్కారానికి తగిన ప్రాయశ్చిత్తం చేయమని అతడిలోని పురుషహంకారం రెచ్చగొడుతుంది. కానీ చదువుతో సమకూడిన సంసారం అది చాలా మొరటు పని అని గర్హిస్తుంది. పైగా వీధిలో జనమంతా ప్రోగుపడతారని భయం. స్వప్నతో పాటు తను ప్రదర్శన వస్తువైపోతాడు. సరిపడని సంసారాలంటే ఈ ప్రజలకి కడుపు నిండే టాపిక్. అలాంటి భార్యాభర్తలెంత చులకనైపోతారు వీళ్ల ముందు. కానీ మర్యాద పేరుతో భార్య అవినీతిని ఎంతకాలం భరించాలి? ఎలా భరించాలి? ఇది సహృదయత అనిపించుకుంటుందా? చవటతనం అనిపించుకుంటుందా? మాటలతో తను సాధించే ప్రయోజనం తక్కువనే. రాత్రి ఇంటికి తాళం పెట్టుకుపోయాడు. తన కోపం ఆమెకు తెలియాలనే. రాత్రంతా ఎక్కడ ఉండిపోయిందో, ఆ స్వరూప్ కాడి దగ్గరే ఉండిపోయిందేమో. ఈ ఊహతో అతడి ఒళ్ళంతా తేళ్లు జర్రులు ప్రాకినట్టుగా అయ్యింది. దిగ్గున లేచి లోపలికి వచ్చాడు. స్వప్న వంటిల్లు సర్దుతుంది. ఎన్ని ఆటలాడి వచ్చినా భరిస్తానని నీ ఉద్దేశంలా ఉంది. ఈ ఇల్లు నీది కాదని నిన్నే చెప్పేశాను. నువ్వే మర్యాదగా వెళ్ళిపోతే సరి, లేకపోతే మెడబట్టి గంటాల్సి వస్తుంది. ఒళ్ళంతా గాయాలతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నాడు అతడు జత కలవకుండా నేనొక్కదాన్ని ఏం ఆటలాడతానని మీ ఉద్దేశం? అతడేం మాట్లాడినా మెదలకుండా ఊరుకోవాలనుకున్న స్వప్న ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. మళ్ళీ నోరెత్తుతున్నావు, సిగ్గు లేకపోతే సరి. దేనికి సిగ్గుపడాలి? ఎంత ధైర్యస్తురాలివి కాకపోతే పెళ్లికి ముందు ప్రేమ కలాపాలు. ప్రేమ కలాపం, ప్రేమ కలాపం, ప్రేమ కలాపం. ఎన్నిసార్లు ఈ మాటతో నన్ను అణచాలని, గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తారు? ప్రేమించి ప్రేమింపబడిన ఆడది అంత లోకువా? నేనేం అతడితో అక్రమ సంబంధం పెట్టుకోలేదే. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విని మనసు పట్టలేక చూద్దామని వెళ్ళాను. అంత మాత్రానికే నన్ను మెడబట్టుకు బయటికి గెంటుతారా? ఇంటికి తాళం పెట్టుకు వెడతారా? ఇవాళ ప్రేమిస్తే తప్ప అంటున్నావు, రేపు కామిస్తే తప్ప అంటావు. అవును, మనుషులు ఎంత ఎదిగినా ఇవి బొప్పులనేంతగా ఎదగలేదని నువ్వు గ్రహిస్తే మంచిది. క్షణక్షణం ఆత్మగౌరవం చంపుకుంటూ ఈ సంసారం చేసే కంటే విడిపోవడమే మంచిదన్నావే. క్షణక్షణం నీ మనసులో
పరపురుషుడు మెదులుతుంటే నీతో కాపురం చెయ్యడం అంతకంటే నరకం. కలియని మనసులతో ఈ సంసారం చేసే కంటే మనం విడిపోవడమే మంచిది. ఈ సంసారం మరీ హాస్యాస్పదం కాకముందే మనం విడిపోవాలి. మనసులు కలియకపోతే విడిపోవడం, మనసులు కలిసినంత మాత్రాన జీవితాన్ని పెనవేసుకోవడం అంత సులభం కాదండి మన సమాజంలో. కాదనలేని సత్యమిది. స్వప్న నుండి తను విడిపోవాలనుకుంటున్నాడు, కానీ అదంతా సులభం కాదు. చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలంటే ఎంత డొంక తిరుగుడో ఉంటుంది. కోర్టులో ఇవ్వాల్సిన సాక్ష్యాలు తలుచుకుంటే కంపరమెత్తుతుంది. చట్టం జోలికి పోకుండా విడిపోవాలంటే ఇరువైపు పెద్దలు రంగంలోకి దిగుతారు. అలా అని ఇలా ఎన్నాళ్ళు ఈమెతో కాపురం? ఈ సమస్య ఇద్దరి మధ్య నలగడం కంటే మూడో వ్యక్తిని ఆహ్వానిస్తే బాగుంటుందేమో. ఈ ఆలోచన వస్తేనే ఒకసారి రమ్మని పురుషోత్తానికి ఉత్తరం రాశాడు మాధవ్. అతడు మూడో నాటికల్లా దిగాడు. స్వప్న లోపల వంట చేస్తోంది. గంటసేపు బావగారి సొద విని అతడు లోపలికి వచ్చాడు. బావ చెప్పేదంతా నిజమేనా అని అడిగాడు. ఏం చెప్పాడు? నువ్వు స్వరూప్తో మళ్ళీ అక్రమ సంబంధం పెంచుకుంటున్నట్టు చెబుతున్నాడు. యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య ఉంటే చూసి వచ్చాను. ముందు ఆయన్నే తీసుకువెళ్ళమన్నాను. సిగ్గు లేకపోతే సరి అని తిట్టాడు. ఒక్కసారి చూసి వస్తే తప్పేమిటని ఆయన వద్దన్నా వెళ్ళాను. దీన్నే నా సంబంధం పెట్టుకోవడం అనేది? నీ మనసుకి ఇది మామూలు విషయంగానే కనిపించవచ్చు, కానీ మరో మనిషి ఏమాత్రం సమర్థించలేని విషయం స్వప్న. ఒకరికి ఇల్లాలివై అతడి మీద మనసు చంపుకోలేకపోతే భావ సహృదయత నిన్ను ఈ మాత్రం ఈ ఇంట నిలువనిచ్చింది గాని మరొకరైతే ఎంతమాత్రం సహించని సంగతి ఇది. దైహికంగానే కాదు, మానసికంగా కూడా మరొకరితో ఆడదాన్ని పంచుకోవడానికి ఇష్టపడడు పురుషుణ్ణి సమర్థించక ఏం చేస్తాడు? కోరిన అమ్మాయి భార్య అయి వచ్చింది. తన బాధ ఇతడికెలా తెలుస్తుంది? ఈ నీతులు చెప్పే వాళ్ళందరూ ఆ బాధలకు అతీత స్థానంలో ఉండే చెబుతారు. స్వప్నలో కసిలాంటిది ఏర్పడుతుంది. స్వరూప్కి దూరమైన బాధ విశ్వరూపం దాలుస్తున్నట్టుంది. దానికి వీళ్ళ సంకుచితత్వంతో సహకరిస్తున్నారు. స్వప్న, ఈ సంగతి అమ్మ వాళ్ళ వరకు వెడితే ఎంత బాధపడతారో తెలుసా? ఈ కుటుంబ మర్యాద పేరుతో రెండు ప్రేమించుకున్న హృదయాలు నిర్దయగా నలిపివేయబడ్డ సంగతి ఈ పెద్ద మనిషి గుర్తుపెట్టుకుంటే బాగుండేది. మాధవ్కు అనుకూలంగా నడుచుకొని కాపురం కూలిపోకుండా కాపాడుకోమని, ఈ సంగతి పెద్దవాళ్ల వరకు సాగకముందే మాసిపోయేలా చేయమని హితవులు చెప్పి ఉపదేశాలు చేసి వెళ్ళిపోయాడు పురుషోత్తం. తను ఒకనాడు మాధవ్కి మాటిచ్చింది స్వరూప్ని మర్చిపోతానని. మరచిపోలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని. మొదటిది అసంభవంగా కనిపిస్తోంది. స్వరూప్ తనకి తిరిగి తారసపడకపోతే అది సాధ్యమయ్యేదేమో. రెండోది, అది తనకి దగ్గరగా వస్తున్నట్టే ఉంది. స్వప్నని ఒక విధమైన నైరాస్యం, విరక్తి ఆవరించుకున్నాయి. చాలాసేపటి నుండి నిద్రపోతున్నట్టుగా ఉన్న స్వరూప్ కళ్ళు తెరిచాడు. కుడికాలు కొంచెం పైకి మడువు అరు. తన పక్కన స్టూల్ మీద కూర్చున్నదెవరో చూడకుండానే అన్నాడు. స్వప్న అతడు చెప్పినట్టు చేసింది. కాలు కదుపుతుంటే అమ్మా అబ్బా అంటూ అతడు వ్యక్తం చేసిన బాధకు స్వప్నకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీమకైనా హాని తలపెట్టని మెత్తని మనసు ఇతడినింత బాధకు గురిచేశాడెందుకు దేవుడు? కాళ్ల కింద పడిన దుప్పటి పైకి లాగి అంచులు సరిచేసింది స్వప్న. అప్పుడు చూశాడు స్వప్నను స్వరూప్. ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్న కంఠంతో, స్వప్న నువ్విక్కడా అంటూ అర్ధోక్తిలో ఆపాడు. అతడి ముఖంలో భావాలు చూసి నవ్వబోయింది. మీరు చూస్తున్నది స్వప్ననే, కల కాదు. అరుణ ఏది? జవాబు చెప్పాల్సి వచ్చేసరికి స్వప్నకి గుండెలో రాయి పడినట్టుగా అయ్యింది. కొడుక్కి యాక్సిడెంట్ అయిన సంగతి ఎలాగో స్వరూప్ తల్లికి తెలిసి గుండెలో నొప్పి వచ్చి మాటా పలుకు లేకుండా పడిపోయిందట. అక్కడి నుండి ఎవరో ట్రంకాల్ చేస్తేనే అరుణ, ఆమె తండ్రి ప్రయాణం కాక తప్పలేదు. అరుణ స్వప్న అడ్రస్ అతి కష్టం మీద తెలుసుకుని వచ్చి తిరిగి తాము వచ్చేదాకా అన్నయ్య సేవాభారం స్వీకరించమని అర్థించింది. స్వప్న సందేహించకుండా అరుణతో వచ్చి స్వరూప్ భారాన్ని మీద వేసుకుంది. ఆ సంగతే స్వరూప్తో చెప్పింది. తల్లిని గురించిన ఆందోళనతో నిండిపోయింది స్వరూప్ ముఖం. అమ్మకి గుండెలో నొప్పి వచ్చినప్పుడల్లా ప్రాణం పోయినంత పనిగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో? మాధవ్ని అడిగి వచ్చావా? కాసేపు అయ్యాక అడిగాడు. వెళ్ళమన్నాడు. ఆ సమయంలో నిజం చెప్పి అతడిని నొప్పించాలనిపించలేదు. అయితే మాధవ్ మారాడన్న మాట అతడి కళ్ళల్లో సంతృప్తి లాంటిది కదిలింది. యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసా? తెలుసు. ఆర్టీసీ బస్సు కింద పడ్డావు. ఎందుకు పడ్డానో తెలుసా?
కావాలని పడ్డావా? స్వప్న భయంగా అడిగింది. కావాలని కాదు. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు నువ్వు సుల్తాన్ బజార్ వచ్చావా? రాలేదే. అయితే నీలాంటి అమ్మాయి ఉండాలి. నువ్వే అనుకున్నాను. నీ కళ్ళల్లో పడకూడదని గబగబా వెళ్ళబోయాను. ఆ తొందరలో పడ్డాను బస్సు కింద. స్వరూప్ కోరిక మీద అతడిని దిళ్లకు చేరగిలా కూర్చోబెడుతుండగా గదిలోకి 2 యువకులు వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకడు మాధవ్, రెండో అతను రాంప్రసాద్. స్వరూప్ని పరామర్శించి 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు. స్వప్న, మాధవ్ మాట్లాడలేదేమిటి నీతో? ప్రక్కన ఆయన స్నేహితుడు ఉన్నాడుగా. నేను తన భార్యనని అతడికి తెలియడం ఇష్టం లేదు కాబోలు. నిజం చెప్పు స్వప్న, నువ్వు రావడం మాధవ్కి ఇష్టమేనా? అరుణ వచ్చి పిలిచినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆపదలో ఆదుకోలేకపోతే మనం ఎందుకు వెళ్ళు అన్నారు. నిజానికి అరుణ వచ్చి పిలిచినప్పుడు మాధవ్ని ఒక్క మాట కూడా అడగలేదు స్వప్న. తను త్వరలో జీవితం చాలించబోతోంది. మాధవ్కి తను చేసిన వాగ్దానం ప్రకారం అతడిని అడగాల్సిన అవసరం కనిపించలేదు. అరుణ ఆమె తండ్రి 2 రోజుల వరకు రాలేదు. ఈ 2 రోజులు మనస్ఫూర్తిగా స్వరూప్కి సేవ చేసింది స్వప్న. తన కారణంగా ఇతడెంత మానసిక వ్యధ అనుభవించాడు. ఆత్మహత్య చేసుకోబోతూ ఈ మాత్రం ఇతడికి సేవ చేసుకోగల అవకాశం లభించడం తన అదృష్టం. స్వప్న ఇంటికి వచ్చినా బయటికి వెళ్ళినా ఎక్కడికి ఎందుకు అని అడగడం మానేశాడు మాధవ్. అతడు ఒక విధంగా రాగద్వేషాలని జయించే ప్రయత్నంలో ఉన్నాడు. ఎలాగూ విడిపోవడానికి నిశ్చయించుకున్నాక ఆమె ఎక్కడికి వెడితే ఏం చేస్తే ఏం? అనుమానమా? దాన్ని అరికట్టడం తన తరం కాదు. 2 రోజుల తరువాత తిరిగి వచ్చిన అరుణ ఆమె తండ్రి జీవోత్సవాల్లా కనిపించారు. వస్తూనే అరుణ బావూరుమంటూ అన్నగారి మీద పడింది. అమ్మని బూడిద చేసి వచ్చాం అన్నయ్య అంటూ. బడి నుండి వచ్చి తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెట్టిన స్వప్న ఇంట్లో జరిగిన మార్పుకు కొయ్యబారినట్టుగా నిలబడిపోయింది. గదిలో సామానంతా చెల్లాచెదురుగా పడి ఉంది. స్వప్న తలుపు తెరుస్తూనే కంటికి కనిపించేలా టీపాయి మీద ఫ్లవర్ వాజ్ కింద కాగితం ఉంచబడింది. ఆ కాగితం చేతిలోకి తీసుకోకముందే ఏం జరిగి ఉంటుందో స్వప్నకు తోచిపోయింది. మాధవ్ వెళ్ళిపోయి ఉంటాడు. ఈ ఇంటిని వదిలేసి, తనని వదిలేసి చాలా రోజులు అయ్యింది. తన కుర్చీలు, బల్ల, ఇంకా తనదైన సామాను ఏముందో అవన్నీ తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. ఇల్లంతా ఒకసారి కలియదిరిగి చూసి టీపాయి దగ్గరికి వచ్చింది. ఫ్లవర్ వాజ్ జరిపి వణికే చేతులతో కాగితం తీసుకొని చదివింది. స్వప్న, నేను వెళ్ళిపోతున్నాను. మనం కలిసి భార్యాభర్తలంగా జీవించడానికి 1 ఏడాది గడువు కోరావు. స్వరూప్ని మర్చిపోవడానికి ఈ వ్యవధి కావాలన్నావు. ఇచ్చాను. ఏ మగవాడు ఇవ్వని అవకాశం నేను నీకిచ్చాను. ఈ అవకాశాన్ని నువ్వే వృధా పుచ్చుకున్నావు. దోషరహితంగా వెళ్ళిపోతున్నానన్న తృప్తి నాకుంది. ఇకపోతే నువ్వా గడువు కోరిన నాడు నాకొక వాగ్దానం చేశావు. నేను జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు. నీ ప్రేమ కథ ప్రపంచం ముందు బట్టబయలు కాకముందే, నీ భర్త నిన్ను వదిలేశాడని ప్రపంచానికి తెలియకముందే నువ్వు ప్రాణత్యాగం చేస్తానన్నావు. నువ్వు నీ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోగలిగితే మన 2 కుటుంబాల పరువు మంటగలపకుండా కాపాడిన దానవవుతావు. ఆవేశంతో వాగ్దానం చేశానంటావా? నీ ఇష్టం. నీ విశృంఖల జీవితానికి నేను అడ్డురాను. త్వరలో నీకు విడాకులందేలా చేస్తాను. మాధవ్. చదువుకొని చాలాసేపు నిర్జీవ ప్రతిమలా కూర్చుండిపోయింది స్వప్న. అవును, మాధవ్ దోషరహితంగా వెళ్ళిపోయాడు. స్వరూప్ని మర్చిపోతానని, మర్చిపోలేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. తన మాట నిలుపుకోవలసిన సమయం వచ్చింది. కానీ మాధవ్ ఎంత నిర్దయుడైపోయాడు తన పట్ల. ఆత్మహత్య చేసుకోమని ఆదేశించే ముందు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య అన్న అభిమానం, ఇన్నాళ్ళు ఒక కప్పు కింద కలిసి జీవించిన అనుబంధం పిసరంత కూడా అడ్డురాలేదా? దొంగలు పడి చెల్లా చెదురుగా చిమ్మివేసినట్టుగా పడి ఉన్న వస్తువులకేసి వెర్రిగా చూస్తూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. అవి సర్దే ప్రయత్నం చేయలేదు. మాధవ్ కోసం భార్యగా తనేమీ చేయకపోయినా అతడి చివరి ఆదేశాన్నైనా వెంటనే నెరవేర్చాలి. మాధవ్ రాసుకునే లెటర్ ప్యాడ్ తీసుకుని ఒక పేజీలో ఇలా రాసింది. మాధవ్ గారు, మీ ఆదేశానికి పూర్వమే నా వాగ్దానం నెరవేర్చుకోవాలనే నిశ్చయానికి వచ్చేశాను. నా వల్ల మీకు భార్యగా సుఖం దక్కకపోయినా అప్రదిష్ట చుట్టుకునేలా చేయడం ధర్మం కాదని తెలుసు. అందుకే వెంటనే మీ ఆదేశం నెరవేరుస్తున్నాను. స్వప్న మరో కాగితం మీద ఇలా రాసింది. ప్రియమైన స్వరూప్, వెళ్ళిపోతున్నాను. ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాను. నువ్విది చదువుకొని స్వప్న అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచే సమయానికి అది వినడానికి స్వప్న జీవించి ఉండదు. దేవి బ్యాగ్లో మన ప్రేమలతని పెంచుకున్నాం. అక్కడే విరిచేశాననుకున్నాను.
తాత్కాలికంగా విరిచేశానేమో గాని తిరిగి నిన్ను చూడడంతో అది అసలు కొనలుగా సాగి మాధవ్కి నేనిచ్చిన వాగ్దానం నిలుపుకోలేని బలహీనురాలిని చేసింది. దానికి పరిహారంగా ఆయనకి నేనిచ్చిన వాగ్దానం మరో విధంగా చెల్లించేలా చేసింది. ఆ వాగ్దానం ఏమిటో మాధవ్ రాసిన ఉత్తరం దీనితో జత చేస్తున్నాను. చదివితే నీకు తెలుస్తుంది. మాధవ్ని నేను రాసిన ఆఖరి మాటలు అతడి అడ్రస్కు పంపించాను. నిన్ను పెట్టిన బాధకు నాకీ శాస్తి కావలసిందేగా స్వరూప్. నీ హృదయం ఎంత ఘోష పెట్టిందో అది ఉసురుగా నన్ను భర్తు పరిత్వక్తను చేసింది. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను ప్రేమించి పెళ్లాడే అదృష్టాన్ని కోరుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్వప్న. మాధవ్ రాసిన చీటీతో పాటు ఈ 2 కాగితాలు జత చేసి కవర్లో పెట్టి మూసి స్వరూప్ అడ్రస్కు రాసింది. కవర్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. బజార్లో టిక్ 20 తీసుకొని అది కూడా బ్యాగ్లో పెట్టుకుంది. అక్కడ నుండి స్వరూప్ ఇంటికి బయలుదేరింది ఆటోలో. స్వరూప్ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి 2 రోజులైంది. మరో వారం రోజుల్లో అతడు సాగర్ వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం అన్నను కనిపెట్టుకుని అరుణ ఇక్కడే ఉంది. స్వరూప్ స్వప్నని చూస్తూనే అడిగాడు. మాధవ్ ఈరోజు శ్రీశైలం వెళ్ళిపోయాడటగా. నువ్వెప్పుడు వెడుతున్నావు స్వప్న? ఎవరు చెప్పారు నీకు? రాంప్రసాద్. అయితే ఆయన శ్రీశైలం వేయించుకొని తనకి దూరంగా వెళ్ళిపోయాడన్నమాట. ఆయన క్వార్టర్ దొరికాక రాస్తానన్నారు. సెలవు పెట్టి వెడతాను. అరుణ టీ తీసుకువచ్చి ఇచ్చింది. బోర్ కొడుతుంది. పిక్చర్కు వెడదామా స్వప్న గారు? సారీ అరుణ, తల నొస్తుంది. అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. కూర్చోండి. నేను గబగబా వంట ముగించేసి వస్తాను. ఈ రాత్రి మీరిక్కడే భోజనం చేయాలి. మీ వారు లేరుగా? అరుణ లోపలికి వెళ్ళిపోయింది. స్వప్న, స్వరూప్ ఇద్దరే మిగిలారు. మూగబొమ్మల నా ముఖంలోకి అలా చూస్తున్నావేమిటి స్వప్న? ఆర్తిగా తన కళ్ళల్లోకి చూస్తున్న స్వప్నకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఎలా చూస్తున్నాను? ఇంకెప్పుడు ఈ ముఖాన్ని మరి చూడబోనట్టుగా, ఆఖరిసారిగా తృప్తిగా చూచుకుంటున్నట్టుగా. వెళ్ళిపోతున్నానుగా, ఇంకెందుకు చూస్తాను నిన్ను చూస్తే మాధవ్లో ఈర్ష్య, అనుమానం. అతడిలో మళ్ళీ అవి రేగకుండా మనది శాశ్వతమైన వీడ్కోలు కావాలి. ఈ మాట అంటుంటే స్వప్న కళ్ళల్లో కన్నీటి తడి మెరిసింది. గొంతు గాద్గాదికమయ్యింది. శాశ్వతమైన వీడ్కోలు. నిర్వేదంగా నిశ్వసించాడు. అది దేవి బ్యాగ్లోనే జరిగిందనుకున్నాను. కానీ మళ్ళీ తారసపడి మీ కాపురంలో కలతలు రేపుతాననుకున్నానా? బ్రతికి ఉన్నంతసేపు ఇదే శాశ్వతమైన వీడ్కోలు అని ఎలా అనుకుంటాము స్వప్న? మనం ఇక కలుసుకోం. ఎలా చెప్పగలవు? ఎప్పుడో ఎక్కడో కలుసుకోకపోతామా? కలుస్తామో లేదో ఈ రూపంలో మాత్రం ఉండము. ఏ రూపంలో ఉంటాం? తల ముగ్గుబుట్టల్లా నెరిసి ఒళ్ళు వణుకుతూనా? అప్పుడు పేచీ ఉండదు. అప్పుడు మనల్ని ఎంత సన్నిహితంగా చూసినా మాధవ్ ఈర్షపడడు. స్వరూప్ ఊహించినట్టుగా స్వప్న నవ్వలేదు. స్వప్న ఆర్తిగా పిలిచాడు. ఈరోజు నీ ముఖంలో ఏదో వ్యధ కనిపిస్తుంది. ఎందుకు బాధ? మాధవ్కు నీకు మళ్ళీ ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. అలా ఉన్నావెందుకు? తలనొప్పి అంతేనా? అరుణ వచ్చింది పొయ్యి మీద కుక్కరుంచేసి. స్వప్న లేచింది హఠాత్తుగా. మీరు లేస్తున్నారేమిటి? మీకోసం నేను వంట చేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. మరెప్పుడైనా వస్తాను. బ్యాగ్ చేతిలోకి తీసుకుంది. అరుణ అభ్యర్థన లెక్క చెయ్యకుండా గబగబా మెట్లు దిగసాగింది. తూలి రైలింగ్ ఆసరా చేసుకోబోయింది గాని పట్టు చిక్కక దొర్లిపోయింది. కెవ్వుమంది అరుణ. స్వప్నకి స్పృహ వచ్చేసరికి అరుణ బెడ్డు మీద ఉంది. అరుణ, స్వరూప్ ఆమె ముఖంలోకి ఆతృతగా చూస్తూ కూర్చొని ఉన్నారు. ఏమైంది నాకు? దిగ్గున లేవబోయింది. పడుకోండి స్వప్న, వారించింది అరుణ. నేను వెళ్ళాలి. ఇప్పుడు నాకు బాగానే ఉందిగా. నా బ్యాగ్ ఏది? నీ బ్యాగ్, అందులోని వస్తువులు నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి, స్వరూప్ చెప్పాడు. అతడి ముఖం ఎందుకో సీరియస్గా ఉంది. ఇలా ఇవ్వు స్వరూప్, నేను వెళ్ళాలి. బ్యాగ్ ఇచ్చాడు. చించిన కవర్ చూపిస్తూ, ఇది నాదే కదూ. పోస్ట్లో పడి రేపు చేరే బదులు ఈరోజు నన్ను చేరింది అన్నాడు. స్వప్న కంగారుగా బ్యాగ్ వెతికింది. కవర్తో పాటు టిక్ 20 బాటిల్ కూడా లేదు. స్వప్న కన్నీళ్ల పర్యంతమయ్యింది. నా బాటిల్ ఇచ్చేసి నన్ను వదిలిపెడితే నీకు? ఆ తరువాత గొంతు పెగలనంతగా బిగుసుకుపోయింది. నాకు? ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ రుణం నేనేం చేసుకోను. ఈ ప్రపంచంలో దానాలన్నిటా అన్నదానం గొప్పదన్నారు. కానీ ప్రాణదానం మరీ గొప్పదంటాను. నువ్వు చనిపోవడానికి వీల్లేదు స్వప్న. నిన్ను చనిపోనివ్వను. నా జీవితానికి పరిష్కారం అదే. నన్నడ్డగించకు స్వరూప్. నువ్వెప్పుడూ ఆవేశంతో కూడిన నిర్ణయాలే చేస్తుంటావు స్వప్న.
దేవి బ్యాగ్లో ఆఖరిసారిగా ఎంత ప్రార్థించాను నిన్ను. ఆ రోజు నా ప్రార్థన వింటే ఈనాడు ఇంత నరకం ఈ 3 జీవితాల్లో ఉండేదా? నేను మీ 2 జీవితాల్లో సృష్టించిన నరకాన్ని నా వెంట తీసుకెళ్ళిపోతాను. ఆయన నెల తిరగకుండా శుభ్రంగా మరొకతని పెళ్లాడతాడు. ఎప్పుడో గుర్తుకు వచ్చిన దుర్మార్గురాలు అని తిట్టుకుంటాడు. అంతే. నువ్వు జీవితానికి ఒక తోడు వెతుక్కోగలిగితే కాల ప్రవాహంలో నా స్మృతి కొట్టుకుపోతుంది. నువ్వు ఆత్మహత్య తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇది తప్ప మిగిలిందేమీ లేదు. నువ్వు మాధవ్ని క్షమార్పణ కోరలేవా? దేనికోసం క్షమార్పణ? నిజానికి నేను చేసిన తప్పేమిటి? నువ్వు చేసిన తప్పేమిటి? నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే ఒకసారి చూడాలని తప్పించదా నా మనసు? దానికి ఆయన నా ఇంట్లో చోటు లేదు పొమ్మంటాడా? ఒకసారి చూచి వచ్చినంత మాత్రాన మైలపడిపోతానా? ఈ మాత్రానికే కులటనవుతానా? మరీ ఇంత సంకుచితమా ఆయనకు? ఎవరి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఎవరిది వాళ్లకు రైట్గానే ఉంటుంది. మనిషి సహజ స్వభావానికి లొంగితే మాధవ్ తప్పేముంది? రేపు నిన్ను మాధవ్ దగ్గర వదిలిపెట్టి వస్తాను, తయారవ్వు. నువ్వు వదిలిపెట్టి వస్తానంటే అతడు ఉంచుకోవద్దు. ఆ విషయం నాకొదిలి నువ్వు నిశ్చింతగా ఉండు. నిశ్చింత. పులిబోనులో మనిషి ఎంత నిశ్చింతగా ఉండగలడో నేనంత నిశ్చింతగా ఉండగలనతడి దగ్గర. ఇక నిశ్చింతగానే ఉండగలవు స్వప్న. మాధవ్కి మంత్రం వేసి వస్తాగా. ఇహ జీవితంలో నిన్ను అనుమానించడు, బాధించడు. ఏం మంత్రం వేస్తావో ఇప్పుడు చెప్పకూడదు. తరువాత నీకే తెలుస్తుంది. ఎలాగూ నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వవు. నువ్వు చెప్పింది వినడం తప్ప గత్యంతరం లేదు. నీ మధ్యవర్తిత్వం ఫలించకపోతే మనల్నిద్దరినీ మాట్లాడకముందే గెటౌట్ అంటే నిన్ను ఆత్మహత్య మాత్రం చేసుకోనివ్వను. సరా? మగాడొదిలేసిన స్త్రీగా మిగలనా? దానికోసమేనా నిన్ను పోగొట్టుకుంది? స్వప్న, ఆ పరిస్థితే వస్తే నిన్ను తీసుకొని ఈ కుళ్ళు సమాజానికి దూరంగా వెళ్ళిపోతాను. అక్కడ మనం స్వర్గం నిర్మించుకుందాం, ఆనందంగా జీవిద్దాం. ఈ మాట మనసులోనే అనుకున్నాడు స్వరూప్. ఆ మాట బయటకి అనేసే సమయం ఇది కాదు. ఎంత ఏహ్యం, క్రోధం గుమ్మరించవచ్చో అంతా గుమ్మరించాడు మాధవ్ స్వప్నని, స్వరూప్ని చూసి. పిశాచాల పీడ వదిలించుకొని వచ్చి హాయిగా గాలి పీల్చుకుంటున్నాననుకుంటున్నప్పుడు అవి తనని వెన్నాడే వచ్చినాయని తెలిసినప్పుడు ఆ మనిషి ముఖం ఎలా పెడతాడో అలా పెట్టాడు. ఎందుకొచ్చారు? అడగడం కాదు, గర్జించడం అంటారేమో. అంతకంటే రౌద్రంగా అన్నాడు స్వరూప్. ముందు నువ్వు గొంతు తగ్గించు, లేకుంటే చంపేస్తాను. ఏమిటి నీ దబాయింపు? దబాయించడం కాదు, చంపి పాతిపెట్టాలి నీలాంటి మనుషుల్ని. ఏం ప్లాన్తో వచ్చారు? స్వప్న, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను తేల్చుకుంటాను. ఏం కొడతావా? అవసరమైతే తప్పకుండా. నువ్వు ఎంత దుర్మార్గుడివి కాకపోతే స్వప్నని చచ్చిపొమ్మని వ్రాసిపెట్టి వస్తావా? నిజంగా అదే జరిగితే నువ్వు వ్రాసిన చీటీ పోలీసుల చేతిలో పెడితే నీ గతి ఏమయ్యేదిరా? ఏమైనా పర్వాలేదు, ఆ పిశాచం పీడ వదిలితే చాలు. నేనడ్డుపడకపోతే స్వప్న నీ ఆదేశం శిరసావహించి ఆనక పిశాచమై నిన్ను పట్టేది. ఆనాటి సంఘటన చెప్పాడు. మాటలు అనవసరం. దాన్ని తీసుకొని ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. నీకిష్టం లేనప్పుడు స్వప్న నన్ను చూడడానికి రావడం తప్పే. నాకు సేవ చేయడం అంతకంటే తప్పే. మా మధ్య అనురాగ సంబంధం తప్ప నువ్వు ఈర్షపడే, అసహించుకునే సంబంధం ఏమీ లేదురా. ఈ ఒక్కసారి ఆమెను క్షమించు. మరోసారి ఇలా జరగదు. మీ కాపురంలో కలతలకు కారణం నేను కాబట్టి దిద్దాల్సిన బాధ్యత నాదే కదా. గంటసేపు వాగ్వివాదం తరువాత ఎన్నో హితవులు చెప్పాక మాధవ్ కాస్త తగ్గి దారిలోకి వచ్చాడు. స్వప్న నుండి వీడ్కోలు తీసుకుంటూ అన్నాడు స్వరూప్. స్వప్న, ఇది భారతదేశం. ప్రేమించుకున్న జంటను ఎంతగా విడదీయాలని చూస్తారో, ఒకసారి అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి పెటాకులు కాకుండా ఆ కాపురం నిలబెట్టాలని అంతగా శ్రమిస్తారు. ఈ సమాజంలో ఒక మనిషిగా నీ కాపురం నిలబెట్టిన తృప్తి చాలు. ఇంకెప్పుడు ఆత్మహత్య లాంటి పిచ్చి పని తలపెట్టకు. చాలా చెప్పాలని, చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏం మాట్లాడలేకపోతున్నాను ఈ వీడ్కోలు సమయంలో. ఇది నిజంగా శాశ్వతమైన వీడ్కోలు. ఇంకెప్పుడు నీ కళ్ళబడను. ప్రభాత కాలంలో ఆకు మీద మెరిసే మంచు ముత్యం మధ్యాహ్నం అయ్యేసరికి రూపు లేకుండా పోతుంది. అలాగే మన ప్రేమ కథ కొద్ది రోజుల తరువాత ఆనవాలు కూడా మిగలదు నీ హృదయంలో. భర్త, పిల్లలు, సంసారం నిండా మునిగిపోతావు. అవునా? నా కోరిక అదే. అదేమిటి అలా చూస్తావు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నాననా? మళ్ళీ ఇంకెప్పుడు చూడనుగా. వెడుతున్నాను స్వప్న. చాలా దూరం. వెనుదిరిగి వచ్చేయలేనంత దూరం వెళ్ళిపోతున్నాను.
సెలవు స్వప్న, ఇదే ఆఖరి వీడ్కోలు. 2 రోజుల తరువాత అరుణ నుండి ఒక టెలిగ్రామ్, తరువాత ఒక ఉత్తరం వచ్చాయి. స్వప్న తను తాగడానికి తెచ్చుకున్న టిక్-20 బాటిల్ స్వరూప్ తాగి ఈ లోకం నుండి విడిచిపోయాడు. మాధవ్నుద్దేశించి స్వరూప్ రాసిన చివరి మాటలు ఆ ఉత్తరంలో జతచేసింది అరుణ. మాధవ్, నీలో ఈర్ష్యని, అనుమానాన్ని హరించడానికి నేనీ లోకాన్ని విడిచిపోతున్నాను. తన కోసం నేనేమైనా చేస్తానని ఒకనాడు స్వప్నకి మాటిచ్చాను. స్వప్న సుఖపడడం కోసం, నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఈ పని చేయక తప్పడం లేదు. ఈ ప్రపంచంలో నేను ఏ మూలనున్నా నువ్వు ఈర్ష్య పడతావు కదా, అది స్వప్నని బాధించేదిగా తయారవుతుంది. నా మూలంగా స్వప్న బాధింపబడడం నాకు హృదయశల్యంగా ఉంటుంది. మాధవ్, స్వప్నని బాధ పెట్టవు కదూ, చనిపోయిన నా ఆత్మకు శాంతి లేకుండా చెయ్యవు కదూ. చేశావు. నువ్వు నా దగ్గరికి వచ్చాక నీ అంతు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. స్వరూప్. మాధవ్ ఇది చదువుకొని స్తంభించిపోయాడు. రే స్వరూప్, ఎంత పిచ్చి పని చేశావురా. నువ్వంటే నాలో రగిలిన ఈర్ష్య నిన్ను బలి తీసుకుందా? అతడి కళ్ళ నుండి అశ్రువులు రాలసాగాయి. స్వప్న తలబాదుకొని ఏడవసాగింది. మాధవ్కి నువ్వు వేస్తానన్న మంత్రం ఇదా? ఏ కాస్త ముందు తెలిసినా ఈ పని జరగనిచ్చేదాన్నా? నువ్వు చచ్చిపోవడమే నయమైందేమో. నువ్వు బ్రతికి ఉన్నంతసేపు నాలో నిన్ను చంపడానికి ప్రయత్నించేదాన్ని. చచ్చిపోయి నాలో నీవు చిరంజీవివయ్యావు. స్వరూప్ మరణంతో ఆఖరి వీడ్కోలు కథ ముగిసింది. కానీ స్వరూప్ చనిపోవడం ఏమీ బాగాలేదు. మూర్ఖుడైన మాధవే చనిపోయి ఉండాల్సింది. కానీ ఎప్పుడు స్టోరీస్లో ఎందుకో మంచివాళ్లే చనిపోతారు, చెడ్డవాళ్లే మిగులుతారు. నిజ జీవితంలో కూడా 100% ఇలానే జరుగుతుంది. జీవన సహచరి నావెల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.